హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. విశిష్ట చిన్న పిల్లల అటు ఇటు తిరుగుతూ వెళ్తుంటే షటోర ఏంటిది ఇది? ఇంత హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు నవ్వుతూ. విశిష్ట అడవిని ఇంత దగ్గరగా కాదు. అడవిలో ఇలా తిరగటం ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు. ఐ కాంట్ బిలీవ్ దిస్ అంటూ రెండు చేతులు చాపి నాలుకతో పైనుంచి పడుతున్న వాన చినుకులు మింగుతూ వేరే వైపు చూసింది. సీరియస్నెస్ కాదు కానీ తన వైపే విచిత్రంగా చూస్తున్నాడు. ఇష్టము అంటూ కామ్ అయిపోయి వీర చేయి పట్టుకొని నడిచింది. అవును, పూలతో ఊరేగింపు అంటున్నావు. 2 రోజుల నుంచి విపరీతంగా వాన కురుస్తుంది. మరి మీకు పూలు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగింది ఆశ్చర్యంగా. షటోరా, కొన్ని రకాలు ముందే తెచ్చి పెట్టుకున్నాం. కొన్ని ఇవాళ మార్నింగ్ తేవాల్సి ఉంది. నువ్వు అన్నట్లు వాన పడ్డంతో ఆగిపోయాం. విశిష్ట, అవును, డాన్స్ పోటీలేవో అన్నావు. దేనికి సంబంధించిన పోటీలు? బాంబో బగోరియా, కాల్బేలియా దింసా వీటిలో ఏది అని అడిగేసరికి షటోరా, వీర జాన్, నీకు కుప్పిగంతులు వేయడం వచ్చని తెలుసు కానీ మరి ఇవి కూడానా అని అడిగాడు విసుక్కుంటూ. విశిష్ట కుప్పిగంతులా? ఇష్ అనుకుంటూ తల కొట్టుకుంది. షటోరా షాక్లో ఉండగానే వాళ్ళ ఇల్లు వచ్చేసాయి. అక్కడ చాలా మంది ఉన్నారు. ఆడలేడి ఔరత్లు, మగజెన్స్‌లు, పిల్లచెల్ల అంతా కలిపి 500 మంది దాకా ఉన్నారు. విసిరాలని చూడగానే కొందరు కోపం, మరికొందరు ఆలోచనలో, ఇంకొందరు షాక్‌గాను. ముఖ్యంగా స్టోన్ బాయ్ అతని ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇంకా షటోరా సిస్టర్ విషయం చూసి ఆనందంగా ఉన్నారు. విశిష్ట వాళ్ళంతా మిక్స్డ్ ఫీలింగ్స్‌తో చూస్తున్నారు. ఏమైనా అంటారా అని అడిగింది కంగారుగా. షటోరా దీది, వీరు వాళ్ళని పట్టించుకోనవసరం లేదు. మా నాయకుడైతే మీకు రావటానికి పర్మిషన్ ఇచ్చాడు అంటూ దూరంగా ఉన్న ఒక నడివయసు మగజెంటుని పంపించారు. వేరే ఎంతసేపు ఉండాలిక్కడ? ఈ సందడి చూస్తూ అని అడిగాడు సీరియస్‌గా. విశిష్ట, ఇష్ డాన్ బాబు, మీరు నైట్ వరకు ఏం మాట్లాడడానికి కుదరదు అంటూ వీర నోటి మీద వేలు పెట్టింది. వీర, సరే, నేను ఏ మూలలో చేస్తా. నువ్వు ఈ తతంగం అయ్యాక రా అంటూ విశిష్ట చేయి విదిలించుకొని కొంచెం దూరంగా ఉన్న ఎత్తైన కొండగట్టు ఎక్కి కూర్చున్నాడు. విశిష్ట ఎగేసుకుంటూ ఆడలేడీస్ ఉన్న వైపు వెళ్ళి అక్కడ ఉన్న చిన్న గట్టు మీద కూర్చుని వాళ్ళని గమనిస్తుంది. ఆడలేడీస్ అంతా వాళ్ళ సాంప్రదాయ బట్టలేసుకొని చక్కగా రెడీ అయ్యారు. అరోమా ఫ్లేవర్ సువాసన గుప్పుమంటూ ముక్కు పుటాలకు తగిలింది. మనసుకు చాలా హుషారొస్తుంది. చుట్టూ చూస్తే తెలిసింది పూల నుంచి వస్తుందని. 4 రకాల పూలు, 8 8 బుట్టల నిండా. దగ్గరికెళ్ళి చేతులతో తీసి చూడాలన్న కోరిక బలవంతంగా ఆపుకుంది మన డీడీ పాప. అంతే ఉన్నట్టుండి దూరం నుంచి మ్యూజిక్, డప్పులు వాయిస్తూ బుర్రలూదుతూ కొందరొస్తున్నారు. దూరంగా మగజన్స్ రెడీ అయ్యారు. ఇంకో 8 బుట్టల నిండా పూలతో. ఛ! ఫోను గాని, కెమెరా గాని ఉంటే ఎంత బావుండేది. ఇవన్నీ ఫోటోస్ తీసేదాన్ననుకుంది. పూల ఊరేగింపు మొదలైంది. ముందు డప్పుల వాళ్ళు. వాళ్ళ వెనక పూల బుట్టలు నెత్తిన పెట్టుకొని కొందరు. మిగిలిన వాళ్ళు వాళ్ళని అనుసరిస్తుంటే విశిష్టకి వెళ్ళాలనుంది. కానీ వెళ్ళొచ్చో లేదో అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయింది. ఈలోపు షటోర సిస్టర్స్ వచ్చి రా అంటూ చెరో చేపట్టుకొని తీసుకెళ్లారు. తను వెళ్తూ వీరు వైపు చూసింది. రా అంటూ చేత్తో సైగ చేయగానే డాన్ బాబు, నేను రాను, నువ్వు వెళ్ళు అంటూ సైగ చేశాడు. విశిష్ట మూతి ముడుచుకొని వాళ్ళతో వెళ్ళింది. వీర వెనక్కి వాలి పడుకున్నాడు. ఇదేంటి ఇలా నోట్లో పెట్టేస్తుంది ఫుడ్డు? అసలు తను పెట్టిందే అనుకో. నేను తింటమేంటి? పుట్టి బుద్ధొచ్చాక అలా ఎవరూ తినిపించలేదు. అసలు తనకి నేనంటే ఇష్టమేనా? ఇష్టముంటే ఏంటి? లేకపోతే ఏంటి? వేరే ఇక్కడ. ఇలా సాగిపోతున్నాయి డాన్ బాబు ఆలోచనలు. కొంత దూరం వెళ్ళాక 2 పెద్ద దేవతామూర్తుల విగ్రహాలున్నాయి. ఆ మూర్తులకే కాబోలు కళ్యాణం అనుకుంటూ దండం పెట్టుకుంది. షటరు వచ్చి, దీదీ, నీకేమైనా గట్టి కోరుకుంటే మొక్కుకో, జరిగిపోతుందని చెప్పగానే విశిష్ట కళ్ళు మూసుకొని, నా ఫ్యామిలీ అత్త, మామ, బాబా, వైషు, నా ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఉన్న అందరూ బావుండాలి. డాన్ బాబు ఇంకా బావుండాలి. నేను చేయబోయే ఆపరేషన్ వీవీఆర్ సక్సెస్ అయ్యేలా చూడండి అనుకోని కళ్ళు తెరిచింది. తెచ్చిన పూలతో ఆ మూర్తుల్ని అలంకరిస్తుంటే చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. షటోర సిస్టర్ షటోర చెవిలో ఏదో చెప్పడం చూసి విశిష్ట కళ్ళతోని ఏంటని అడిగింది. షటోరా, అంటే మీరు మరోలా అనుకోవద్దు. మా చెల్లెళ్ళిద్దరికీ మీరు వనదేవతలా అనిపిస్తున్నారు. అందుకని మీకు వాళ్ళు వేసుకున్న బట్టలేసి అచ్చు మా వాళ్ళంతా రెడీ అయినట్టు రెడీ చేయాలని కోరికని చెప్పాడు. అది విని ఇషిష్ట ఎగిరి గంతేసుకోవాలనుకుని వీర గుర్తొచ్చి ఆగింది. ఏమంటాడో ఆ డాన్ వీళ్ళ డ్రెసెస్ వేసుకుంటే అని ఆలోచించి అది మరి అంటూ ఆగిపోయింది. కానీ
షెటోరా సిస్టర్స్ వదల్లేదు. వాళ్ళ భాషలో బతిమాలటం మొదలుపెట్టారు. అసలే మన డీడీ పాప బటర్ లాంటి హాట్ ఆయే. దెబ్బకి మెల్ట్ అయ్యి ఓకే చెప్పింది. ఇద్దరూ సంతోషంగా తనని తీసుకెళ్ళిపోతుంటే విశిష్ట ఆ డెకరేషన్ అయ్యాక వెళ్దామంది. షెటోరా దానికి చాలా టైం పడుతుంది. మీరెళ్ళండి. ఈలోపు వచ్చేయొచ్చు అనగానే విశిష్ట వాళ్ళతో వెళ్ళింది. వీరకి దూరం జరిగి విశిష్ట వాళ్ళతో నవ్వుకుంటూ రావడం కనిపించింది. ఏంటి జాన్ ఎలా? అప్పుడే వాళ్ళతో అంత క్లోజ్ అయిపోతుందనుకుంటూ వాళ్ళనే గమనించాడు. విశిష్టగా డప్పుల సౌండ్‌కి ఇందాక వినపడలేదు కానీ, ఇప్పుడు వినపడుతుంది. ఏదో వాటర్ సౌండ్. ఎక్కడి నుంచి వస్తుందో అంటూ పరిగెత్తుకుంటూ ఎళ్ళింది. ఇల్లు మధ్యలో నుంచి వెనక్కెళ్ళే చూసేసరికి వాటర్ ఫాల్స్ పైనుంచి నీళ్లు పడుతుంటే, అవి కింద పడి దూరంగా వెళ్తుంటే, విశిష్ట యాహూ అంటూ పెద్దగా అరిచింది. తను ఎందుకు పరిగెత్తిందో అర్థం కాక, షెటోరా సిస్టర్స్ తన వెనకే వచ్చారు. వాళ్ళు ముగ్గురు సడెన్‌గా మాయమయ్యేసరికి గట్టు మీద నుంచి కిందకి దూకి అటువైపుకే వెళ్ళాడు వీర. విశిష్టకి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందక్కడ. వాళ్ళ వైపు తిరిగి మీ పేర్లేంటి అని అడిగింది హిందీలో నవ్వుతూ. వాళ్ళిద్దరూ అర్థం కాలేదు. విశిష్ట తన వైపు చూసి విశిష్ట మీ అన్న అంటూ అటు చూసి షెటోరా మా ఆయన అంటూ మొహం సీరియస్‌గా పెట్టి వీర అలాగే మీరు అని సైగ చేసింది. వాళ్ళకర్థమయ్యి ఒక అమ్మాయి చమేలి, ఇంకో అమ్మాయి సోనాలి అని చెప్పారు. విశిష్ట "ఓ భలే ఉన్నాయి" అనుకుంటూ నేనిక్కడ కాసేపుంటా అంటూ జలపాతం వైపు చూపించింది. చమేలి సరేనని తలూపి సోనాలికేదో చెప్పింది. సోనాలి వెళ్లి సున్నిపిండి పసుపు తెచ్చి రుద్దుకో అంటూ చిన్న మట్టి ముంత ఇచ్చింది. విశిష్ట హౌ క్యూట్ అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఎళ్లి వాటర్ ఫాల్స్ కింద జలకన్యలాగా సంతోషంతో చిందులు చేస్తుంటే చమేలి, సోనాలి తననే చూస్తూ మురిసిపోయారు. ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళకి దాక్కుంటావే పైన అని సాంగ్ సింగుతుంటే తనని వెతుక్కుంటూ వచ్చిన వీరకి విశిష్ట అలా జలపాతం తడుస్తూ ఉండటం నచ్చలేదు. ముందు కోపం తర్వాత చిరాకు. ఆ తర్వాత నెమ్మదిగా మైండ్ బ్లాక్ అవ్వటం మొదలైంది. ఏంటి కోపం తగ్గుతుంది. తనని చూస్తే అంటూ తలపట్టుకొని గట్టిగా బెదిరించాడు. ఎప్పుడు విసుగ్గా, చిరాగ్గా ఉండే మనసు ఎందుకో నెమ్మదించడం మొదలైంది. ఎదురుగా ఉన్నది తన జాన్. తనేనా? తనే. ఏంటి గందరగోళం? విశిష్ట ఒకసారి తనని వాటర్ ఫాల్ చూద్దామని అడిగితే తను ఒప్పుకోలేదు. నిజం చెప్పాలంటే తనకలాంటివి నచ్చవు. ఫస్ట్ టైమ్ తనని విశిష్ట చూసింది వానలో తడుస్తున్నప్పుడే. మరి అప్పుడెందుకు నచ్చింది? తనని చూడ్డానికి ఎలా తిరిగాడు? 2 నెలలు. తను చూడకపోతే పిచ్చెక్కిపోయేది. పెళ్ళయ్యాక తనని ఎందుకు విసుక్కుంటున్నాను? తను ఏదడిగినా ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఇలా ఆలోచనలు సాగిపోతూనే ఉన్నాయి. విశిష్ట మాత్రం హ్యాపీగా స్నానం చేసొస్తుంటే వీర అలాగే ట్రాన్స్‌లో ఉన్నట్టు తన వెనకే వెళ్ళాడు. విశిష్ట తనని చూడలేదు. జింక పిల్లలా చెంగు చెంగున ఎగురుతూ సొనాలి వెనకే వెళ్ళింది. షటోరా వాళ్ళ ఇంటి వైపు. తన వెనకే లోపలికెళ్ళబోతున్న వీర భుజంపై చెయ్యి పడి లోకంలోకొచ్చాడు. వెనక్కి తిరిగి చూసేసరికి చమేలి కోపంగా తననే చూస్తుంది. అప్పటిదాకా తను జాన్ మాయలో పడిపోయి కొంతసేపు చిరాకు, కోపం మర్చిపోయిన డాన్ బాబు మొహంలో మళ్ళీ సీరియస్‌నెస్ వచ్చింది. ఏంటి అని అడిగాడు అంతకంటే కోపంగా. చమేలి వాళ్ళ భాషలో తిట్టి సొనాలి అంటూ కేక పెట్టింది. తను రాగానే చమేలి కోపంగా వీరని చూపించి ఏదో చెప్పింది. ఇద్దరు కలిసి వీరని చెరోవైపు పట్టుకుని వెనక నుంచి ఇంటి ముందు వైపు తీసుకెళ్లి వదిలేశారు. వీర అరే! నా భార్య నా ఇష్టం. మధ్యలో వీళ్ళ బాధేంటి అనుకుంటూ కోపంతో లోపలికెళ్ళబోతుంటే సోనాలి ఒక విజిలేసింది. నలుగురు అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వచ్చారు. చమేలి లోపలికెళ్తూ ఏదో చెప్పి వెళ్ళింది. అంతే సోనాలి వెళ్లి తాడు తీసుకొచ్చింది. అందరూ కలిసి డాన్ బాబుకి చెట్టుకి కట్టేశారు. అదేంటో డాన్ గారికి పదే పదే జాన్ గుర్తొచ్చి డల్ అయిపోతున్నాడు. ఫలితం బందీ అయ్యాడు. లోపల చమేలి విశిష్టని తను ఎలా అనుకుందో అలా రెడీ చేసింది. తెల్లటి వస్త్రాలతో దివి నుండి భూమికి దిగొచ్చిన దేవకన్యలా జుట్టు చక్కగా దువ్వి పైకి ముడేసి పూలతో అలంకరించి ఒక పెయింటింగ్ తెచ్చి చూపించింది. అందులో ఎలా ఉందో అచ్చు అలాగే రెడీ చేసింది తన్ని. అది చూసి విశిష్ట షాక్ అయ్యి దూరంగా పెద్ద అద్దం కనపడి వెళ్లి చూసుకుంది. తనేనా అంటూ గిచ్చుకుంది. కోచ్ నేనే. అయ్! ఎంత వెరైటీగా ఉన్నానేంటి అనుకుంది. ఇందాక చూసిన అరోమా ఫ్లేవర్ పూలు తన తలలో ఉండేసరికి విశిష్ట మనసు గాల్లో డాన్స్ చేస్తుంది. అంతే సడెన్‌గా బయట నుంచి జాన్ అంటూ పొలికేక వినబడేసరికి ఉలిక్కిపడి పరిగెత్తింది. షటోరా ఇంటి బయట చెట్టుకు కట్టేసున్న వీరను చూసి అయ్యో! తను నా హస్బెండ్ అంటూ ఫాస్ట్‌గా ఎళ్లి తాడు లాగుతుంటే వీర తనని చూసి ఫ్రీజ్ అయ్యాడు. తను జాన్ నేనా? ఏంటి డ్రెస్ అనుకుంటూ చూస్తుంటే
చమేలి వచ్చి తను నిన్ను దొంగచాటుగా చూస్తున్నాడని సైగ చేసింది. అది చూసి వీర "ఎహే! దొంగచాటుగా కాదు. స్ట్రెయిట్‌గానే చూసా. నా భార్య నా ఇష్టం" అన్నాడు కోపంగా. విశిష్ట కొంటె చూపులతో "హాయ్ హాయ్! అంత పెద్ద డాన్ ఇంత చిన్న పిల్లల చేతిలో చిక్కాడు. ఎలాగబ్బా" అంటూ నవ్వింది. వీర నీ వల్లే అంటూ చమేలి వైపు వేలు చూపించి కోపంగా ఎళ్ళిపోయాడు. విశిష్ట పరిగెత్తుకుంటూ ఎళ్లి వీరకెదురొచ్చి ఎలా ఉన్నా అని అడిగింది. "నువ్వు ముందు పో ఇక్కడి నుంచి" అంటాడు వీర. నాకు చిరాగ్గా ఉంది అంటూ తనని దాటుకొని వెళ్ళిపోయాడు. విశిష్ట బుంగమూతి పెట్టుకొని తన వైపే చూస్తుంటే చమేలి, సోనాలి తనని చెరో వైపు పట్టుకొని లాక్కెళ్లారు. అక్కడ అందరూ విశిష్టని చూసి నోరెళ్ళబెట్టారు. నిజంగా వనదేవత వచ్చి నిల్చుందా అన్నట్లుంది. అలంకరణ పూర్తయి హారతిస్తుంటే అందరూ పాటలు పాడుతూ దండం పెట్టుకున్నారు. వీర వాన చాలా వరకు తగ్గింది కదా అని గూడెం నుంచి కొంచెం ముందుకెళ్ళాడు. అక్కడంతా చెట్లు అడ్డం పడడంతో దారి మూసుకుపోయింది. ఎలాగోలా ఎక్కుదామనుకుని ట్రై చేసా ప్రయోజనం లేకపోయింది. వాన నీళ్లు బురద చెట్ల నుంచి పడిపోయిన పూలు అంతా చిందరవందర గందరగోళంగా ఉండి కాలు తీసి అడుగు వేయలేని విధంగా ఉండటంతో చేసేది లేక వెనక్కి తిరిగాడు. పూజ కార్యక్రమం అయిపోవడంతో విశిష్ట నెమ్మదిగా అక్కడి నుంచి యువతలకొచ్చి వీర కోసం చూసింది. ఎక్కడా కనపడలేదు. కొంపదీసి మాకిచ్చిన అకామిడేషన్‌కి వెళ్ళిపోయాడా అని అక్కడికెళ్ళి చూసింది. కనపడలేదు. కొంచెం కంగారేసింది. మళ్ళీ గబగబా పూజ దగ్గరికెళ్ళేసరికి మొత్తం ఇంకోసారి చూసింది. ఎక్కడా కనపడకపోయేసరికి ఈ గూడెం వాళ్ళు మొన్న జరిగిన దానికి పగ పెంచుకొని నన్నేమి చేయలేదు కదా! ఆ ఆలోచన రాగానే గుండెల్లో చెప్పలేని బాధ మొదలైంది. తెలియకుండానే కళ్ళతో నిండి నీళ్లు కారాయి. పావుగంట పాటు వెతుకుతూనే ఉంది. కళ్ళు తుడుచుకుంటూ చూసేసరికి దూరం నుంచి డాన్ బాబు సీరియస్‌గా రావడం చూసి ఆనందంతో పరిగెత్తుకుంటూ ఎళ్లి హగ్ చేసుకుంది. జరిగిన పరిణామానికి మనోడు షాకయ్యాడు. తనని హగ్ చేసుకొని అలాగే ఉండిపోయాడు. విశిష్ట తనని వదిలి కన్నీళ్లు తుడుచుకుంటూ "ఎక్కడికెళ్లారు? ఎంతసేపని వెతికినా ఎక్కడని వెతికిన మీకోసం" అని అడిగింది కోపంగా. "నిన్ను వదిలి ఎక్కడికెళ్తాను జాన్. రూట్ ఉందేమో చెక్ చేద్దామని వెళ్ళా" అన్నాడు మఫ్ఫే ఫేస్‌తోనే. ఏంటి ఇలా హగ్ చేసుకున్నాను. తను చేసిన రిస్క్‌కి మాత్రమే ఫిదా అయ్యాను అంతే. అంతే. తను కనపడకపోయేసరికి ఒక టెన్షన్. ఆ టెన్షన్ లేకుండా చేసిన పని అనుకుంటుంది విశిష్ట. రండి నాతో. అక్కడ భలే ఉంది చూద్దామంటూ చెయ్యి పట్టుకెళ్ళింది. ఏమైంది? ఎందుకలా దగ్గరగా వస్తుంది? విశిష్ట ఏమైంది నాకు? తను పావుగంట కనపడకపోయేసరికి అంతలా ఏడ్చేశా? వేరే యాక్షన్ అయితే కాదు. యాక్షన్ కాదు ఓవర్ యాక్షన్ అనుకుంటాడేమో. ఈసారి జాగ్రత్తగా ఉండాలనుకుంటుంది విశిష్ట. విసిరేలిద్దరూ వెళ్లి అక్కడ కొంచెం దూరంగా కూర్చున్నారు. వీరికి విశిష్ట పక్కనే ఉండటం తెలియని సంతోషం. బట్ విసీకి మాత్రం నెర్వస్‌గా ఉంది. కట్ చేస్తే సమీర్ హౌస్. 2 రోజులు గడిచిపోవడంతో వీరహర్షల ఆచూకీ తెలియక కోకి అంతకంతకు కంగారు పెరిగిపోతుంది. ఇంకోవైపు మెహతా బాబాయ్ నుంచి వరుస ఫోన్లు. సమీర్ మాత్రం లిఫ్ట్ చేయడం లేదు. వాన వల్ల సిటీ అంతా మునిగిపోవడంతో సూరజ్ రావడానికి కొంత సేపయ్యారు. అసలెవరికీ తోచడం లేదు. కాఫీ తాగుతావా? టీ తాగుతావా? ఇది తిని అంటూ కొసరు కొసరు వడ్డించే విశిష్టనే అందరికి గుర్తొచ్చింది. కాళీ, సింహ మాత్రం వీరని బాగా తలుచుకుంటున్నారు. కరెక్ట్‌గా అదే టైంకి కాళీ ఫోన్ రింగ్ అయింది. అన్నోన్ నంబర్ నుంచి. వెంటనే లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి "ఏరా! నేను లేకపోయేసరికి ఎంజాయ్ చేస్తున్నారా?" అని వినపడి సీరియస్ వాయిస్‌తో కాళీ పైకి లేచి వీరా అన్నాడు ఆశ్చర్యంగా. అలర్ట్ అయి పైకి లేచారు. సింహ ఇదెవరి నంబర్ అని అడిగాడు. ఇక్కడ వానలో ఇరుక్కొని చిరాగ్గా విసుక్కుంటే నీ తొక్కలో క్వెషన్స్ ఏంటివే? సుబ్బు అసలెక్కడున్నారు? 2 రోజులైంది మిమ్మల్ని చూసాను గానీ, సిటీ ఔట్‌స్కట్స్‌లో ఇచ్చాం గానీ, నువ్వు ఖాళీ వెంటనే కారు తీసుకొని రండి అంటూ అడ్రెస్ చెప్పాడు. హమ్మయ్య! మీరు సేఫ్ అది చాలు. ఇదిగో బయలుదేరుతున్నాం అనగానే, నువ్వు సుబ్బు మాత్రమే రండి అంటూ కాల్ చేశాడు. ఖాళీ, సుబ్బు క్షణం ఆలస్యం చేయకుండా కారు తీసుకొని బయలుదేరారు. ఫ్లైట్ టు యూకే. వైషు అన్న మాటలకి సిద్ధు చాలా హర్టయ్యాడు. నేను తన కోసం అంత చేస్తుంటే తను అన్నేసి మాటలు అంటుందా? చెప్తా తన పని. నేనేంటో చూపిస్తా అనుకున్నాడు. ఇంటికి వెళ్ళాక మమ్మీ అంటూ సోఫాలో కూలబడి వైషుకి ఎగ్జామ్స్ దగ్గరొస్తున్నాయి కదా! రేపటి నుంచి ఆఫీస్‌కొద్దు. ఇంట్లో ఉండే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వమని చెప్పాడు. సుచిత్ర ఊసోసి కొంచెం తట్టుకో. నా కోడలు కూడా నీలాగే స్టడీస్ టాప్. ఈవినింగ్ వచ్చి చదివినా చాలు మంచి ర్యాంక్ వస్తుంది అంది. సిద్ధుకి లేట్ అవుతుందని ముందే ఇంటికొచ్చిన వైషు ఇది విని గురుడికి బాగా కాలినట్టుంది అనుకుంటూ పాప్‌కార్న్ నములుతూ బయటకొచ్చి "అట్టా కాఫీ" అని అడిగింది. సుచిత్ర డిన్నర్ తినే టైం కాఫీ ఏంటి? 10 నిమిషాలు ఆగు. డైరెక్ట్‌గా డిన్నర్ చేద్దు అనేసి కిచెన్‌లోకెళ్ళింది. సిద్ధు లేచి తన రూమ్‌లోకెళ్ళగానే వైషు పాప్‌కార్న్ టిన్ పట్టుకొని తన వెనకే వచ్చింది. ఇంకా ఉంది.